హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు టీఎస్పీసీ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరుగుతుందండి. సో చాలా రోజుల నుంచి చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ జిఆర్ఎల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, గ్రూప్ 4 అయితేంది, ఏడబ్ల్యూ అయితేంది, ఏఈ అయితేంది, పాలిటెక్నిక్ లెక్చరర్ అయితేంది. సో ఇలా రకరకాల ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి, మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చింది. కానీ జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఇంతవరకు రాలేదు. దానికి సంబంధించింది అయితే మనకి అఫీషియల్గా మనకి టీఎస్పీఎస్సీ అయితే ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో చూడండి, ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ క్యాండిడేట్స్ గెట్ సేమ్ మార్క్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ క్రైటీరియా ఫర్ ప్రిపరేషన్ కొరియాండమ్ వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అసలు ఏమి ఇచ్చారు ఈ వెబ్ నోట్లు అనేది చూద్దాం మనం ఇప్పుడు. రైట్, చూడండి, మీరు దాని కనుక క్లిక్ చేసినట్లయితే సో ఇన్ పార్షియల్ మోడిఫికేషన్ ఆఫ్ ద కొరియాండమ్ డేటెడ్ 29/2023 it is hereby informed to note the following that while preparation of general ranking list for various recruitment wide recruitment notification issued from the month of April 2022 onwards. అంటే మనకి టీఎస్పీఎస్సీ ఏదైతే నోటిఫికేషన్స్ ఏప్రిల్ 2022 నుంచి అయితే రిలీజ్ చేసిందో వాటన్నిటికి సంబంధించి సర్టన్ క్రైటీరియా అయితే మోడిఫికేషన్ చేంజ్ చేసి చెప్పడం జరుగుతుంది. అవేంటో చూద్దాం. ఇఫ్ ద క్యాండిడేట్స్ గెట్ సేమ్ మార్క్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా విల్ బి అప్లైడ్. అంటే ఏ వ్యక్తి అయితే సేమ్ మార్క్స్ వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ 100కు 100 కానీ 89 అంటే సంథింగ్ సేమ్ మార్క్స్ కనుక వచ్చిన స్టూడెంట్స్కి ఏ విధంగా వాళ్ళు జనరల్ ర్యాంకింగ్ అనేది ఇస్తారో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో 1 by 1 చూడండి, ఓకేనా. If the total marks 2 or more candidates are equal, the local status of the candidates is considered for ranking. అంటే తెలంగాణ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యక్తి గ్రూప్ 4 ఎగ్జామ్ రాశాడు అనుకోండి, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో తెలంగాణ వాళ్ళకి ఏంటంటే ఆ ఆంధ్రప్రదేశ్ అబ్బాయి కంటే ర్యాంక్ అనేది ముందర ఉండడం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ అనమాట, ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద టోటల్ మార్క్స్ అండ్ లోకల్ స్టేటస్ ఆఫ్ ద 2 or more candidates are equal, ఒకవేళ సేమ్ స్టేట్ అయి ఉండి సేమ్ మార్క్స్ వస్తే దెన్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈజ్ టేకెన్ ఫర్ ర్యాంకింగ్. అంటే సేమ్ స్టేట్ అయి ఉండాలి, సేమ్ మార్క్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటారో వాళ్ళకి ర్యాంక్ అయితే ముందర ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో దట్ ఈస్ ద ఎల్డర్ క్యాండిడేట్స్ గివ్ ప్రియర్ ర్యాంక్. ఇఫ్ టోటల్ మార్క్స్ లోకల్ స్టేటస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ 2 or more candidates are equal, అంటే సేమ్ స్టేట్ అయి ఉండి సేమ్ మార్క్స్ ఉండి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ద ర్యాంక్స్ ఆర్ అవార్డెడ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్లైడ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ సబ్జెక్ట్ పేపర్స్ అదర్ దాన్ జనరల్ స్టడీస్ పేపర్ అనమాట, ఓకేనా. సో సబ్జెక్ట్ పేపర్ ఉంటే సబ్జెక్ట్ పేపర్స్, దట్ ఈజ్ అదర్ దాన్ జనరల్ స్టడీస్. అంటే జనరల్ స్టడీస్ పేపర్ కాకుండా ఇప్పుడు ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ ఉంటుంది కదా, టెక్నికల్ పేపర్ ఉంటుంది కదా, సో దాన్ని కన్సిడర్ చేస్తామని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ దెన్ ఆల్సో 2 or more candidates ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, చెప్పిన పైన విధంగా ఏవైతుందో అన్నీ కూడా సేమ్ ఉన్నట్లయితే ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ద రిక్వైర్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విల్ బి టేకెన్ ఇన్ అకౌంట్ ఫర్ కన్సిడరేషన్. అంటే వాళ్ళు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఆ డిగ్రీ అయితే డిగ్రీ ఏదో ఒకటి మనం పెడతాం కదా, ద డేట్ ఆఫ్ పాసింగ్ ఫర్ ద రిక్వైర్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4 డిగ్రీ ఉండాలి కదా, ఆ డిగ్రీ మీరు అప్లై చేసినప్పుడు మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ డేట్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఇలా అన్ని క్రైటీరియా తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇఫ్ దెన్ ఆల్సో 2 or more candidates are equal in all aspects are candidates indicated above, the percentage of marks in the required qualifying examination will be taken for awarding rank. ఒకవేళ అక్కడ కూడా సేమ్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తారో మీకున్న క్వాలిఫికేషన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చిర్రు, ఓకేనా. సో ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద రిక్వైర్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విల్ బి టేకెన్ ఫర్ అవార్డింగ్ ద ర్యాంక్. అంటే మీ డిగ్రీలో కానీ బీటెక్లో కానీ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో అది తీసుకొని కూడా వాళ్ళు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ హ్యావింగ్ హయ్యర్ పర్సంటేజ్ ఇన్ ద రిక్వైర్డ్ మార్క్స్ వాళ్ళకి ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్, ఇఫ్ దెన్ ఆల్సో 2 or more candidates ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, పైన చెప్పిన అన్నీ కూడా సేమ్ ఉన్నట్లయితే దేర్ హయ్యర్ క్వాలిఫికేషన్ విల్ బి టేకెన్ టు అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4 ఎగ్జామ్కి ఒకరేమో డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంకొకరేమో పీజీ చేసిన వాళ్ళు, ఈ ఇద్దరు ఇట్లా అన్ని పైన చెప్పుకున్న అన్ని సేమ్ ఉంటే పీజీ చేసిన వాళ్ళకి ర్యాంక్ ముందర వస్తుంది. లేదు ఒకరు బీటెక్ చేశారు, నెక్స్ట్ ఒకరు ఎంటెక్ చేశారు, వీళ్ళిద్దరు ఇట్లా సేమ్ మార్క్స్ అన్ని ఆస్పెక్ట్స్ అన్ని సేమ్ ఉంటే ఎంటెక్ చేసిన వాళ్ళకి ర్యాంక్ అయితే ముందర ఉండడం జరుగుతుంది అనమాట. ఇది వాళ్ళు ఇచ్చిన ఫైనల్ అనమాట, ఓకేనా. ఇఫ్ దెన్ ఆల్సో నెక్స్ట్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ హైయర్ క్వాలిఫికేషన్ విల్ బి టేకెన్, అంటే దాంట్లో కూడా మళ్ళీ సేమ్ ఉన్నారనుకోండి పర్సంటేజ్ తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో then higher qualification will be taken into account for consideration for ranking, and even if the ranking is same the percentage of marks అంతే. సో హైయర్ క్వాలిఫికేషన్ తీసుకొని వాళ్ళు అవి కూడా సేమ్ ఉన్నట్లయితే వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ అంటే ఎంటెక్లో కానీ పీజీలో కానీ వచ్చిన మార్క్స్ తీసుకొని అయితే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో కమిషన్ డిసిషన్ విల్ బి ఫైనల్ ఇన్ ఆల్ అదర్ ఎక్సెప్షనల్ కేసెస్ అదర్ దాన్ ద కేసెస్ మెన్షన్డ్ అబవ్, ఓకేనా. సో పై చెప్పిన విధంగా ఎటువంటి చేంజెస్ కానీ ఏదన్నా సరే కమిషన్ ఫైనల్ డిసిషన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పాలండి. ఎందుకంటే నేను కూడా చాలా రోజుల నుంచి చాలామంది స్టూడెంట్స్ రైల్వే ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా గ్రూప్ 4 ఎగ్జామ్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని
ఓకే, ఇంకా జిఆర్ఎల్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో చాలామంది అడుగుతారు, సార్ మీరు అట్లీస్ట్ ఒకసారి ట్విట్టర్లో అయినా క్యాంపెయిన్ చేయండి సార్ మన తెలంగాణ సీఎంఓ ఆఫీస్కి అని చెప్పి అడుగుతున్నారు. సో నేను రేపు చేద్దాం అనుకున్న జనరల్గా, బట్ అఫీషియల్గా వాళ్ళే జనరల్ ర్యాంకింగ్ నుంచి రూల్స్ అయితే ఇచ్చారు. ఐ హోప్ నాకు తెలిసి ఒక ఈ వీక్లో ఒక 2 to 3 డేస్లో మేబీ రావడానికి అయితే ఛాన్స్ ఉంది, లేదంటే ఒక 1 వీక్ వరకు ఉంటుంది. బట్ ఈవెందో మనం ట్రై చేద్దాం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గురించి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా వస్తుంది అనమాట. మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు రైల్వే ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఒకవేళ ఎవరైనా సరే మన కిరణ్ స్టడీస్ యాప్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి. అక్కడ నుంచి మీరు ఆ రైల్వే అప్కమింగ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది కాబట్టి సో మీరు ఆ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట కోర్సెస్. సో ఒకవేళ మీరు ఎవరైనా సరే ఒకవేళ మీరు అనుకున్న విధంగా పాజిటివ్గా లేకపోతే రిజల్ట్స్, మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎందుకంటే మనకి రైల్వే అనేది ఫర్ ద ఫస్ట్ టైం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఏ జాబ్ ఏ మంత్లో రాబోతుందని చెప్పి డీటెయిల్గా వీడియోస్ కూడా చేశాను. ఒకవేళ మీరు అనుకున్నట్లు గ్రూప్ 4 కానీ, ఏడబ్ల్యూ కానీ, ఏఈ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ, సో వాట్ ఎవర్ ఇస్ గురుకుల కానీ, సో అండ్ సో జేఎల్ కానీ, దీంట్లో మీకు జాబ్ రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దండి. ఖచ్చితంగా మీకు రైల్వే అనేది బెస్ట్ ఆపర్చునిటీగా అవుతుంది. సో మీకు ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీ తోటి అప్డేటెడ్ క్లాసెస్, పీడిఎఫ్ ఫైల్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో రైల్వే అండ్ స్టేట్ జాబ్ సాధించే అనుభవంతో చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ఒకసారి డెమో వీడియోస్ కూడా ఉంటాయి. సో మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, డెమో వీడియోస్ చూడండి. ఖచ్చితంగా 100% మీకు యూస్ఫుల్ అవుతుంది, అందులో నో డౌట్ అనమాట. సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇన్ కేస్ నేను జిఆర్ఎల్ గురించి ట్విట్టర్ క్యాంపెయిన్ కానీ ఏమైనా చేస్తే నేను ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్గా, మన యూట్యూబ్ ఛానల్గా నేను మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడానికి అయితే సపోర్ట్ చేయండి. సో ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ చెప్పని అడుగుతారు, సార్ మీరు రైల్వేకే చెప్తున్నారు, గ్రూప్ 4 గురించి ఒకసారి అని చెప్పని అంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా నేను చేస్తాను. సో మీరు నిజంగా జిఆర్ఎల్ గ్రూప్ 4 గురించి వెయిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టే ట్విట్టర్ క్యాంపెయిన్ చేయాలన్నా వద్దు అనేది డిసైడ్ చేయడం ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి.